టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేందర్ ప్రసాద్ కూతురు గాయత్రి శనివారం రోజున హార్ట్అటాక్తో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో కూతురి మరణ వార్తను విని రాజేందర్ ప్రసాద్ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు రాజేందర్ ప్రసాద్ని పరామర్శిస్తున్నారు. 38 వయసులోనే కూతుర్ని తన కళ్ల ముందు ఈ లోకంని వదిలి వెళ్లడం అనేది చాలా బాధాకరం. నిజానికి గాయత్రికి శుక్రవారం రోజు సాయంత్రం ఛాతీ నొప్పి రావడంతో వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ శనివారం రోజున చికిత్స పొందుతూ మరణించారు. ఇక కేపీహెచ్పీ 7వ ఫేజ్ వద్ద ఇందూ విలాస్లో ఉంటున్న రాజేందర్ ప్రసాద్ ఇంట్లో గాయత్రి మృతదేహంని ఉంచగా ఆమె చివరి చూపుల్ని చూడటానికి చాలా మంది తరలి వచ్చారు. ఆ తర్వాత ఆదివారం మధ్యాహ్నం కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీ 7వ ఫేజ్ కైలాసవాసంలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అయితే కూతుర్ని చివరిసారిగా చూస్తున్న రాజేంద్ర ప్రసాద్ కన్నీటితో బాగా బరువెక్కింది. ఇక మళ్ళీ తన కూతురు కనిపించదు అన్న బాధ ఆయనలో కనిపించింది. నిజానికి ఏ తల్లిదండ్రులకైనా కూడా తమ పిల్లలు తమకి తలకొరువు పెట్టాలని అనుకుంటారు తప్ప తమ చేతులతో పిల్లలకి ఇలాంటివి చేసేవి రాకూడదని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్కి ఈ పరిస్థితి ఎదురవడంతో అస్సలు తట్టుకోలేకపోతున్నారు. తన కూతురు మృతదేహంకి అంత్యక్రియలు జరుపుతున్న సమయంలో అక్కడే ఉండి ఆమె శరీరంని దహనం చేస్తూ ఉండగా చూడలేక తల కిందకి దించుకుని బాగా ఎమోషనల్ అయ్యారు. చెప్పాలంటే కూతురు లేదన్న బాధ ఆయన్ని బాగా వెంటాడుతూ కనిపించింది.